బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ కేసులో ప్రస్తుతం సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మరో నిందితుడు శ్రవణ్ కుమార్ కు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్తో పంజాగుట్ట పోలీసులు సిఐడి, సిబిఐ దర్యాప్తు సంస్థల ద్వారా అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నారు. నాంపల్లి కోర్టులో పోలీసులు సిఆర్పిసి సెక్షన్ 73 కింద పిటిషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడని అందులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీసు అధికారులు రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు ఇలా అందరి వెనుక ఉన్నది ప్రభాకర్ రావేనని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఎస్ఐబి కార్యాలయంలో ఆధారాలు, సాక్ష్యాలను ధ్వంసం చేసి మాయం చేశారని కోర్టుకు తెలిపింది. అరెస్టు సందర్భంగా నిందితులు వెల్లడించిన విషయాలను కోర్టుకు పోలీసులు వివరించారు. వాళ్లు చేసిన ఈ కుట్ర వ్యక్తిగత భద్రతతో పాటు రాష్ట్ర భద్రతకు కూడా తీవ్ర విఘాతం కలిగించేలా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దశాబ్దాల పాటు సేకరించిన మావోయిస్ట్ అసాంఘిక శక్తుల సమాచారం మొత్తం నాశనమైందని పోలీసులు ప్రాథమిక ఆధారాలతో సహా కోర్టులో తమ వాదనలు వినిపించారు. మరోవైపు ఈ కేసులో మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు రెడ్ కార్నర్ నోటీస్ జారీపై కోర్టులో అఫిడవిట్ ద్వారా తన వాదనలు వినిపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్ల పర్యవేక్షణలోనే పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. తాను చేసే పనిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సమీక్ష ఉంటుందని వివరించారు. మాజీ సీఎం కేసీఆర్ తనది ఒకటే సామాజిక వర్గం అయినందునే తనను నిందిస్తున్నారని ప్రభాకర్ రావు వాపోయారు. నిజానికి తాను కూడా కేసీఆర్ బాధితుడినేనంటూ బాంబు పేల్చారు. తాను నల్గొండ ఎస్పీగా ఉన్న టైంలోనే ప్రతిపక్ష నేతలకు సహకరిస్తున్నారని జిల్లా నేతలు చెప్పడంతో తనను బదిలీ చేశారని ఆరోపించారు. ఆ తర్వాత చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారని, ఇంటెలిజెన్స్ లో ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉండటంతోనే ఎస్ఐబి చీఫ్ గా నియమించారంటూ వివరించారు. ప్రస్తుతం తనకు ఆరోగ్యం బాగోలేదని, క్యాన్సర్ చికిత్స కోసం ఫిబ్రవరిలో అమెరికా వెళ్లినట్లు ప్రభాకర్ రావు వివరించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతుందని, అమెరికా వెళ్లే ముందు ఇండియాకు రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పూర్తి కాగానే హైదరాబాద్ వస్తారని తెలిపిన ప్రభాకర్ రావు విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వంలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఇప్పటి వరకు విచారణలో తేలగా తాజాగా జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు తేలింది. ఈ మేరకు విచారణ అధికారులు జర్నలిస్టులకు సమాచారం అందించారు. ఏకంగా 36 మంది జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాప్ కు గురైన జర్నలిస్టులకు ఫోన్లు చేసి పోలీసులు అసలు విషయం చెప్పడంతో వారంతా షాక్ కు గురయ్యారు. గతేడాది మార్చి నుంచి అక్టోబర్ వరకు జర్నలిస్టుల కాల్ డేటా గురించి పోలీసులు క్షుణ్ణంగా వివరించడంతో ఒక్కసారిగా కంగు తిన్నారని సమాచారం. పోలీసుల సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు వెళ్లిన కొంతమంది జర్నలిస్టులు తమ ఫోన్లు నిజంగానే ట్యాప్ అయ్యాయా అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరెవరితో ఎక్కడ మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఎక్కడెక్కడ ప్రయాణించారు అనే విషయాలను పోలీసులు స్పష్టంగా వివరించడంతో జర్నలిస్టులు తమ ఫోన్లు నిజంగానే ట్యాప్ అయ్యాయని నిర్ధారణకు వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కు గురైన జర్నలిస్టుల్లో ఎవరికైనా నాటి ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని జర్నలిస్టులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు వినియోగించుకోవాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం కాంగ్రెస్
బీట్ చూసే జర్నలిస్టులను టార్గెట్ చేసి వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా స్పష్టమవుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులే కాకుండా పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులపైన కూడా నిఘా పెట్టారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఫోన్ ట్యాపింగ్కు గురైన జర్నలిస్టులను పిలిచి ఈ అంశంపైన ఫిర్యాదు చేయాలనుకుంటే దర్యాప్తు చేపడతామని పోలీసులు భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే అనేక మంది పేర్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని వినిపిస్తున్నా కానీ ప్రధానంగా పోలీసులు మాత్రం ఏవన్గా ప్రభాకర్ రావునే గుర్తించారు. ప్రభాకర్ రావే ఈ మొత్తం కుట్రకు తెరతీశాడని చెప్తున్నారు. అయితే ఇప్పటికే ప్రభాకర్ రావు అయితే అమెరికాలో ఉంటున్నటువంటి విషయం మనకు తెలిసింది. ఆయన క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్ళి ఒక 3 నెలల పాటు అక్కడే ఉంటే ఆ తర్వాత వస్తా అని చాలా క్లియర్గా చెప్పారు. అయితే పోలీసులు మాత్రం కావాలనే ప్రభాకర్ రావు పదే పదే పిలుస్తున్నప్పటికీ, కేసుకు సంబంధించి విచారించాలని పిలుస్తున్నప్పటికీ రాకుండా తప్పించుకు అక్కడే ఉన్నాడంటూ కూడా ఇప్పటికే పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఆయనతో పాటు అమెరికాలోనే ఉంటున్నబట్టి శ్రవణ్ రావుకి ఇద్దరికి కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసులు అయితే సిబిఐ ద్వారా లేకపోతే సిఐడి ద్వారా జారీ చేయడం జరుగుతోంది. ఈ రెడ్ కార్నర్ నోటీసుల వల్ల ఎవరైతే ఇతర దేశాల్లో ఉంటారో వాళ్ళకి సంబంధించి నేరస్తులు కానీ లేకపోతే విచారించాల్సినటువంటి వ్యక్తులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళను త్వరితగతిన భారతదేశానికి తీసుకొచ్చే బాధ్యతను అటు సిబిఐ కానీ లేకపోతే సిఐడి వంటి సంస్థలు అయితే తీసుకుంటాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికీ అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు కావచ్చు, లేకపోతే తిరుపతన్న కావచ్చు, భుజంగరావు కావచ్చు,